వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా స్పష్టంగా తేల్చేశారు. మావిగన్ వర్సెస్ అమరావతి ఏదో ఒకటి తేల్చేసుకుందాం. ముఖ్యంగా అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు టీడీపీకి, మావిగన్ కు మద్దతు ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇంత క్లియర్ కట్ గా, ఇంత నర్మగర్భంగా, ఇంత స్ట్రాటజికల్ గా ఈ వ్యాఖ్యలు చెప్పారంటే అసలు ఏం జరిగి ఉంటుంది, పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. మీకు ప్రజా చైతన్య ఛానల్ ప్రేక్షకులందరూ నమస్కారం. అన్న, ఎలా చూడాలి వైఎస్ జగన్ వ్యాఖ్యలు, ముఖ్యంగా అమరావతి వర్సెస్ మావిగన్ విషయంలో? ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాన్ని పెడతానని చెప్పి కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పేశారు. వాస్తవానికి 3 నెలల క్రితం, సరిగ్గా 3 నెలల క్రితం ఏప్రిల్ 1వ తేదీన మావిగన్ అనేది ఒక తొలిసారిగా ఆయన సూచన చేసిన పరిస్థితి. ఈసారి క్లియర్ గా దాంతో ఎన్నికల మేనిఫెస్టోకి, ఎన్నికలకు వెళ్తానని చెప్పి 2029 ఎన్నికల అజెండా అనేది సెట్ చేసి పడేశారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే మీరు అన్నట్టుగా 2024 ఎలక్షన్ ఎజెండా అనే దానికంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఒక పునాది వేశారు అని చెప్పొచ్చు. ఎందుకు ఆ మాట మనం అంటున్నామంటే, రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అయింది. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలైనా మనం రాజధాని అనేటటువంటి ఒక ప్రాంతాన్ని అసెంబ్లీ సాక్షిగా డిసైడ్ చేసుకుంది 2014 సెప్టెంబర్ 4. ఆ రోజు మన అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లో ఉన్నాయి. సో 2015లో శంకుస్థాపన చేశారు. సో ఇప్పటికి 11 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఏదైతే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది, ఒక పర్మనెంట్ బిల్డింగ్ అనేది ఇప్పటి వరకు కూడా ఏర్పడలేదు. ఎందుకు ఏర్పడలేదు అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం, చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం తాను బినామీలు మాత్రమే అభివృద్ధి చెందాలి, ఇది ప్రజా రాజధానిగా ఎప్పుడు ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని వల్ల ఈ రోజు కూడా అమరావతి అనేటటువంటి ప్రాంతంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఎందుకు మనం దీంట్లో కొంచెం మూలాల్లోకి మనం వెళ్ళాలి. 2014లో మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు శివరామకృష్ణన్ కమిటీ అనేది మనకు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివరామకృష్ణన్ కమిటీ ప్రకారం మన రాజధానిని మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండాని ఆ కమిటీ అనేది రూపొందించింది. కానీ దాని మీద ఒక్కరోజు కూడా చర్చ జరగల, దాని ప్రకారం ఒక్కరోజు కూడా ముందుకెళ్ళాల. అప్పుడు ఏం చేశారు, అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీతో సంబంధం లేకుండా మంత్రిగా ఉన్నటువంటి నారాయణతో కమిటీ వేసి రాజధాని అనేది అమరావతిలో ఉండాలి, దానికి ఒక అమరావతి ప్రాంతం అని పేరు పెట్టాలని చెప్పి రామోజీరావు అనేటటువంటి ఒక మీడియా అధిపతితో ఒక డైరెక్షన్ లో సెప్టెంబర్ 4, 2014 ముందు విజయవాడ కేంద్రంగా రాజధాని అని ప్రకటించారు అసెంబ్లీలో. ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్నారు. ఆ రోజు అపోజిషన్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదేంటి మీరు డైరెక్ట్ గా చర్చ జరగనీయకుండా డైరెక్ట్ గా ప్రకటన చేయటం ఏంటంటే, లేదు ఆల్రెడీ ప్రకటన చేసేసామని చెప్పిన తర్వాత విజయవాడ క్యాపిటల్. అప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. విజయవాడ క్యాపిటల్ గా, విజయవాడ చుట్టుపక్కల ఎక్కడన్నా 30,000 ఎకరాల భూములు, అంటే అక్కడ ఒక 10,000 ఉండొచ్చు, అక్కడ 2,000 ఉండొచ్చు, అక్కడ ప్రభుత్వ బిల్డింగ్లు కట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పెట్టినటువంటి ప్రపోజల్. కానీ డిసెంబర్కి వచ్చేటప్పటికి ఏమైంది, 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అప్పుడే క్లియర్ గా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ శంకుస్థాపన కార్యక్రమం అప్పుడే చెప్పాడు, ఆ శంకుస్థాపన కార్యక్రమానికి నేను రావటం లేదు, ఎందుకంటే ఇది ప్రజా రాజధాని కాదు, పేదల పొట్టగొట్టి, రైతుల పొట్టగొట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మీరు ఒక వెంచర్ లాగా ఈ భూముల సేకరణ జరుగుతుంది. 3 పంటలు పండేటటువంటి పచ్చడి భూములు 34,000 ఎకరాలు తీసుకోవటం ఏంటి అని చెప్పి ఆ రోజే వ్యతిరేకించాం. సరే, దాని తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు దాన్ని డిసైడ్ చేశాడు కాబట్టి చేస్తాడా అంటే 5 సంవత్సరాల్లో ఏం కాల. సరే, మేము అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫీజిబిలిటీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి పాజిబిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద సమగ్రంగా మేము కొన్ని కమిటీలను వేసాం. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కానీ, లేదంటే జిఎన్ రావు గారి కమిటీ కానీ, మంత్రివర్గ ఉపసంఘం కానీ, ఇవన్నీ వేసి ఒక స్టడీ చేస్తే ఈ ప్రాంతం అనేది, ఈ ప్రాంతంలో కొత్త నగరం కట్టడం అనేది రాష్ట్రానికి అతి పెద్ద గుదిబండగా తయారైంది. దీనికంటే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలాగా విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా ఇక్కడే ఆల్రెడీ రాజధానిగా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఏదైతే న్యాయ రాజధాని ఏమో కర్నూలు, ఇక్కడేమో మన అసెంబ్లీ వచ్చి ఇక్కడ శాసన రాజధాని ఉండాలని నిర్ణయించి చెల్లాం. ఏది మేము ఇమీడియట్ గా వచ్చిన 2019లో నేను అంతా జరిగింది, 2024లో కాదు, 2019 ఎండింగ్ లోనే జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసింది, కోర్టులకు వెళ్ళి దాన్ని కూడా జరగనీలా. సరే, మేమంటే ఒక ప్రపోజల్ ప్రకారం మేము వెళ్ళాం, దాన్ని ప్రభుత్వం కానివ్వలేదు. ఈ ప్రభుత్వం దాన్ని వద్దు అని వాళ్ళ అమరావతి కానీ ఉంచాలనుకుంది.
మేము మళ్ళీ ఇప్పుడు రెండో ప్రపోజల్ వాళ్ళకి క్లియర్ గా పెట్టాం. ఏంటి, ఇక్కడ మనం లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఒక మహానగరాన్ని కడదాము అని అంటే దానికి అసలు కం వడ్డీ ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుంది, ఎన్ని లక్షల ఎకరాలు మళ్ళీ భూములు సేకరించాలి. సో దీనికంటే రెడీమేడ్ గా ఉన్నటువంటి అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డుగా ఉన్నటువంటి నగరాలని మనం సెలెక్ట్ చేసుకొని 3 ప్రాంతాలుగా, అంటే మావిగన్ అనేటటువంటి దాంట్లో ఒక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అంటే మచిలీపట్నం టు గుంటూరు వయా విజయవాడ మీదుగా ఇది ఒక 110 కిలోమీటర్లు ఉంది. దీన్ని రాజధాని కారిడార్ గా ఏర్పాటు చేసుకొని ఇక్కడే మనం సంవత్సరానికి ఒక 5,000 కోట్లు లేదంటే ఒక 4,000 కోట్లు అలా ఖర్చు పెడితే ఒక 4-5 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి అతి పెద్ద క్యాపిటల్ గా ఇది మనకి ఏర్పడుతుందని ప్రపోజల్ పెట్టాం. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్ల. కానీ మేము క్లియర్ గా ఆ దానికే కట్టుబడి ఫైనల్ గా ఏదైతే రేపు 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మావిగన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉంచుతూ ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులకి నష్టం కలగకుండా డెవలప్ చేసి వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి భూములను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో చేసుకుంటూ ముందుకు వెళ్తాం అనేది మేము క్లియర్ కట్ ఎజెండాతో ఉన్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. అయితే ఇక్కడ 3 ఏళ్ల ముందే వైఎస్ జగన్ ఇంత ధైర్యంగా ఈ వ్యాఖ్యలు ఎలా చేశారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ బూమరాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా షాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా అనే వాదన కూడా లేకపోలేదు. మీరు ఎలా తీసుకుంటారు దీన్ని? సార్, ఇక్కడ మా పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్రానికి మంచి చేసేటటువంటి నిర్ణయాల మీదే మా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. మా పార్టీ ప్రయోజనాల తర్వాత ముందు రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రం అనేది అభివృద్ధి దిశలో వెళ్ళాలి. ఇప్పుడు రేపు ఎలక్షన్ వచ్చేటప్పటికి మనకి రాష్ట్రం విడిపోయి 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు అయినా ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి ఒక రాజధాని మనం కడుతున్నామని అంటే ఇంతకంటే మనం ఇంకా దిక్కుమాలిన తరం ఎవరికైనా చెప్పుకోవడానికి ఎంతకంటే కూడా చండాలతనం ఇంకోటి ఉండదు. అందుకనే పర్మనెంట్ గా రాష్ట్ర రాజధానికి ఒక గ్రోత్ ఇంజన్ లాగా అవ్వాలి తప్ప గుదిబండలాగా కాకూడదు అనేటటువంటి ఒక ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ రోజు 3 రాజధానులు కావచ్చు, లేదు ఈ రోజు మావిగన్ కావచ్చు, ఈ రెండూ కూడా రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి గ్రోత్ ఇంజన్ ని నిర్ణయించే నిర్ణయాలే తప్ప ఏ రోజు కూడా ఇవి నష్టపరిచేటటువంటి నిర్ణయాలు కాదు. సరే, మమ్మల్ని కొంతమంది వ్యతిరేకించొచ్చేమో, అమరావతి ప్రాంతంలో ఉన్న కొంతమంది ఏదైతే భూములు ఇచ్చినటువంటి వాళ్ళు వ్యతిరేకించొచ్చేమో. సో కానీ రాష్ట్ర ప్రయోజనాలను ఈరోజు చూస్తే మావిగన్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అమరావతికి ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి, మావిగన్ గా ముందుకు వెళ్తే ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తది, అమరావతిగా ముందుకెళ్తే ఈ రాష్ట్రం ఏ విధంగా వెనక్కి వెళ్తది, దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ 3 ఏళ్లలో ప్రతిసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్చ జరగాలి. ఎందుకు చర్చ జరగాలని అంటున్నాను, ఒక రాజధాని అంటే అసలు ఏంటి, కామన్ మ్యాన్ కూడా తెలియాల్సినటువంటి అంశం. రాజధాని అని అంటే అన్ని మార్గాలు అందుబాటులో ఉండి ప్రజలందరికీ నివాసం ఉండటానికి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం రాజధాని అంటాం. అది మన హక్కుగా మనం భావిస్తాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉంటున్నాడు, అనేక మంది మంత్రుల శాశ్వత నివాసాలు హైదరాబాద్. వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఓన్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలోకి వస్తే, ఇక్కడ నివాసం ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రేవంత్ రెడ్డో లేదంటే కేసీఆర్ లేదంటే ఇంకొకళ్ళు రేపొద్దున ఇంకో కేటీఆర్ ముఖ్యమంత్రి అయితేనో మీరు వీసా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండాలనో, లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు వీసా తీసుకుంటేనే, మా పర్మిషన్ తీసుకుంటేనే ఇక్కడ ఉండాలనో ఈ ఎవరు అనరు. ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళి ఉంటున్నాం, ఎవరిని అంటారా ఢిల్లీ వెళ్ళి వీసా తీసుకొని మీరు ఉండాలని? ముంబైలో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, కర్ణాటక బెంగళూరులో చాలా మంది ఉన్నారు రాజధానిలో. వాళ్ళు ఎవరన్నా కన్నడలో కానీ లేదంటే తమిళనాడులో ఉన్న చెన్నైలో ఉన్న తమిళ్స్ కానీ అయ్యా మీ తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని ఎవరైనా అంటారా? లేదు కదా. కానీ ఇక్కడ అమరావతి అనేటటువంటి ప్రాంతంలో ఈ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా దీన్ని తయారు చేసి మా పర్మిషన్ తీసుకుంటేనే మీరు ఇక్కడ ఉండాలి. మీరు ఈరోజు మీరు స్థలం కొనుక్కోవాలన్నా ప్రభుత్వం పర్మిషన్, సిఆర్డిఐ పర్మిషన్, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళ పర్మిషన్, కొంతమంది జేఏసీగా ఏర్పడినటువంటి టీడీపీ వాళ్ళ పర్మిషన్, కొంతమంది టీడీపీ గూడాల పర్మిషన్ తీసుకుంటేనే మీరు అక్కడ ఉండగలుగుతారు. ఇది ఎలా రాజధాని అవుతుంది? పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ వచ్చేటప్పటికి క్లియర్ గా రాజధాని అంటే మనకి ఏం కావాలి? రోడ్డు సదుపాయం ఉండాలి, రైల్వే స్టేషన్ ఉండాలి, ఏదైతే ఎయిర్పోర్ట్ ఉండాలి. ఈ భారతదేశంలో, ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ అన్ని చోట్ల రాజధాని అంటే ఈ 3 కామన్ గా ఉంటాయి కదా రెహమాన్ గారు. ఈ 3 మినిమం కామన్.
అంటే రాజధానికి రోడ్డు కనెక్టివిటీ ఉంటది, రైల్వే కనెక్టివిటీ ఉంటది, ఏదైతే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటది. మరి మన అమరావతికి 3 కనెక్టివిటీలో ఒకటన్నా ఉందా? ఈ 3 మళ్ళీ వేయాల్సిందే కదా. అవును. రోడ్లు వేయాలి, రైల్వే స్టేషన్ బట్టి రావాలి, రైల్వే ట్రాక్లు వేయాలి, పెద్ద రైల్వే జంక్షన్ చేయాలి, మళ్ళీ ఎయిర్పోర్ట్ తీసుకురావాలి. ఎందుకు? ఇప్పుడు ఆ 29 గ్రామాలే రాజధాని మనకి. సో ఎన్నప్పుడు ఎప్పుడు మరి డెవలప్ అవుతుంది ఇది? దీన్ని అన్నిటి తీసుకురావాలంటే ఎంత డబ్బులు తీసుకురావాలి? లక్షల కోట్లు. దానికి అసలుకం వడ్డీ ఎంత? ఇంకా లక్షల కోట్లు కట్టాలి. మరి ఇది ఎలా పాసిబిలిటీ అయింది? అందుకనే ఇది గుదిబండ అంటుంది. గ్రోత్ ఇంజిన్ గా మావిగన్ ఎలా అవుతుంది? ఇప్పుడు చూస్తే మీరు ఆల్రెడీ మావిగన్ అనేటటువంటి దానికి అన్ని చాలా ప్రభుత్వ భవనాలు కానీ రెడీమేడ్ గా అక్కడ ఉన్నటువంటి ఉన్నాయి మావిగన్లు. అదే అమరావతి మీరు తీసుకుంటే అప్పులు తీసుకొని వచ్చి పచ్చని పొలాల్ని నాశనం చేసి బిల్డింగ్లు కట్టాలి. అదే విధంగా మీరు మావిగన్లో అయితే ఇప్పటికే సంపద సృష్టిస్తున్నటువంటి నగరంగా మావిగన్ ఉంది. కానీ అదే మీరు అమరావతి తీసుకుంటే రేపొద్దున మిగిలిన భూములు అమ్మినా కూడా ఆ అప్పులకి వడ్డీ కట్టడానికే సరిపోవు డబ్బులు. ఎప్పటికీ అది సంపద సృష్టించలేదు. నెంబర్ 3, ఏదైతే మావిగన్ వ్యాపార వాణిజ్య నగరాలుగా ఉన్నాయి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అంటే తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్. అదే ఇక్కడ చూస్తే పల్లెటూర్లు, ఎటువంటి వ్యాపార కేంద్రాలు కావు ఇక్కడ అమరావతిలో. నెంబర్ 4, పేద, దిగువ, ఎగువ మధ్య తరగతి వాళ్ళందరూ ఉండటానికి అవకాశం ఉన్నటువంటి మావిగన్, ఆల్రెడీ ఉంటున్నటువంటి ప్రాంతం మావిగన్. అదే ఇక్కడ చూస్తే సెంటు స్థలం కూడా పేదవాడికి మేమేమో ఉన్నాయి కూడా క్యాన్సిల్ చేస్తాం, ఎవరు రావాలన్నా మా పర్మిషన్ తీసుకొని రావాలి. ఎట్లయితే ఇది ప్రజారాజ్యం. నెంబర్ 5, ఆల్రెడీ 60 లక్షల జనాభా ఉంది మావిగన్లో. ఇక్కడ చూస్తే 1,00,000 జనాభా లోపు ఉంది. రాజధానిలో జనాల్ని డంప్ చేయాలంటే మా ప్రాంతానికి మీరు ఎవరు రావద్దని ఆంక్షలు. నెంబర్ 6, ఎవరైనా ఎప్పుడైనా ఎలా అయినా వచ్చి ఇక్కడ నివసించవచ్చు, ఎటువంటి ఆంక్షలు లేవు మావిగన్లో, ఎటువంటి పర్మిషన్లు అవసరంలా. కానీ ఇక్కడ పర్మిషన్ తీసుకొని రావాలి, మా పర్మిషన్ లేకుండా మీరు వస్తే మిమ్మల్ని బొంద పెడతాం అంటున్నారు. నెంబర్ 7, మావిగన్లో 9,536 చదరపు కిలోమీటర్లు ఉంది, 4 నగర కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు, అనేక గ్రామాలు. ఇక్కడ చూస్తే అమరావతి 217 చదరపు కిలోమీటర్లు, 29 గ్రామాలు మాత్రమే. ఇక్కడ నెంబర్ 8, ఆర్థిక మూల రాజధానిగా మావిగన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇక్కడ ఇది మన రియల్ ఎస్టేట్ గేటెడ్ కమ్యూనిటీ కట్టబోతున్నాం. ఇది ఎప్పటికైద్దో తెలియదు, దీనివల్ల ఏమి రాష్ట్ర ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి ఉండదు. నెంబర్ 9, మావిగన్లో కావాల్సినంత భూమి ఉంది, ప్రభుత్వ భూమి కూడా కావాల్సినంత అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ అమరావతిలో భూమి అందుబాటులో లేదు. 3 పంటలు పండే లక్షల ఎకరాలు మళ్ళీ సేకరించాలి. నెంబర్ 10, సంవత్సరానికి ఒక 4,000 కోట్ల 5,000 కోట్ల ఖర్చు పెడితే 5 ఏళ్లలో పూర్తి స్థాయి అన్ని ఫెసిలిటీస్ ఉండి రాజధానిగా ఎస్టాబ్లిష్ అవుతుంది మావిగన్. ఇప్పటికీ ఆల్రెడీ రెడీమేడ్ రాజధానిగా ఉంది. కానీ ఇక్కడ 2 లక్షల కోట్ల రూపాయలు అసలు అప్పు తేవాలి. దానికి అసలుకం వడ్డీ ఎంత కట్టాలో ఇంకా లెక్కలే తెలియదు. నెంబర్ 11, 3 జిల్లాల డైనమిక్ పవర్ రాజధాని మావిగన్. 1 కృష్ణా జిల్లా, 2 ఎన్టీఆర్ జిల్లా, 3 గుంటూరు జిల్లా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని గ్రామాలు ఒక జిల్లాలో మాత్రమే, ఒక మూలన ఉన్నటువంటి కొన్ని గ్రామాలు. వర్షం వస్తే ఎప్పుడు మునిగిపోద్దో తెలియదు. అదే సముద్రం, అప్పుడప్పుడు అమరావతికి సముద్రం వస్తుంది వర్షం వచ్చినప్పుడు. ఆ కొన్ని నెలలు ఉంటుంది నీళ్ళు ఎత్తుతోడు పోసేదాకా. బట్ అక్కడ పర్మనెంట్ సముద్రం ఉంది, పర్మనెంట్ పోర్టు కూడా కడుతున్నాం మచిలీపట్నంలో. నెంబర్ 12, రెడీమేడ్ రాజధానిగా మావిగన్ ఆల్రెడీ ఉంది. ఇది ఎప్పటికీ పూర్తి కాని రాజధాని. ఎందుకు ఇది అంటున్నాం మనం? ఇక్కడ అన్ని రెడీమేడ్ ఫెసిలిటీస్ తో టాప్ ఫెసిలిటీస్ అవైలబుల్స్ ఉన్నాయి ఇక్కడ మావిగన్లో. 4 నగర కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు, ఏదైతే అతి పెద్ద రైల్వే జంక్షన్, దేశంలోనో 9వ అతిపెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ, ఆల్రెడీ దేశంలోనే అతిపెద్ద బస్ స్టాండ్ విజయవాడ ఆల్రెడీ ఉన్నాయి, అతిపెద్ద మార్కెట్ యార్డు విజయవాడలో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్టు, పోర్టు, ఏదైనా నేషనల్ హైవేస్, మెడికల్ కాలేజీలు, హాస్పిటల్లు, ఎయిమ్స్, అతి పెద్ద మార్కెట్ యార్డు, అన్ని ఫెసిలిటీస్ రెడీగా ఉన్నాయి మావిగన్లో. ఇక్కడ మనం ఒక వెహికల్ వెళ్తే ఎదురు ఇంకో వెహికల్ వెళ్ళాలంటే కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ దూరం ఆపుకొని సింగిల్ రోడ్లో పోవాలి. ఇది పరిస్థితి. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న మావిగన్ బెటరా, ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నటువంటి అమరావతి బెటరా? ప్రజలని, విఘ్నులని, మేధావులని, విద్యార్థుల్ని, యువతని ఆలోచించమని చెప్తా ఉన్నాం. సో ఇది మా స్టాండ్ క్లియర్ గా. ప్రధానంగా ఈ మావిగన్ వర్సెస్ అమరావతి విషయంపై వైఎస్ జగన్ కేటగిరికల్ గా స్పష్టం చేసిన తర్వాత
ప్రజల్లో దీనిపై ఎలాంటి స్పందన వ్యక్తం అవుతుందంటే ఏం చెప్తారు? మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల క్రితం ఎప్పుడైతే ప్రపోజల్ పెట్టారో ఆ రోజు నుంచే చర్చ జరుగుతుంది. కానీ ఈ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎస్ మా స్టాండ్ ఇది, మేము మావిగన్ వైపు నిలబడుతున్నాం, అమరావతి వైపు నిలబడే వాళ్ళు చంద్రబాబు వైపు ఉండండి, మావిగన్ వారియర్స్ అంతా యువతల వైపు ఉండండి అని పిలుపునిచ్చినాక ఖచ్చితంగా జగన్ గారు తీసుకున్నటువంటి డేరింగ్ స్టెప్ ఏంటి? ఇంత డేరింగ్ గా ఒక ప్రతిపక్ష పార్టీగా ఇంకా 3 ఏళ్ళు ఎలక్షన్ ఉండగా నా నిర్ణయం ఇదని ఇంత కుండబద్దలు కొట్టి ఇంత కరాఖండిగా చెప్పడం ఏంటా? అసలు ఏంటి మావిగన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఎందుకు మావిగన్ రాజధానిగా ఉండాలని జగన్ గారు అనుకుంటున్నారనే దాని మీద చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా చర్చ జరిగినప్పుడు ఈ పాయింట్స్ అన్ని వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు కదా, అరే కరెక్టే కదా, హైదరాబాద్కి లేని అడ్వాంటేజ్ మనకు వచ్చింది కదా, ఇక్కడ ఎందుకు సముద్రం, ఆల్రెడీ పెద్ద రైల్వే స్టేషన్, పెద్ద రైల్వే జంక్షన్, బస్ స్టేషన్ అన్ని ఉన్నాయి కదా, మళ్ళీ ఇక్కడైతే కొత్తగా అన్ని కట్టాలి కదా, మనమేమో నెల నెల శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి బేదరుపులు అరుస్తూ ఉంటాం కదా, ఆడబిడ్డ నిధికి 1500 లేవని చెప్పి ఏదైతే అమ్మాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ని మాట్లాడుతూ ఉంటాం కదా, నిరుద్యోగ వృత్తి 3000 లేవంటాం కదా, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవంటాం కదా, ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు లేవంటాం కదా, మరి లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఓ పెద్ద గుదిబండను నెత్తి మీద పెడతానంటారు ఏంటి అనేది ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఈ రోజు 110 కిలోమీటర్ల పెద్ద రాజధాని సార్, 60 లక్షల జనాభా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఒక రాజధానిలో 3 ప్రభుత్వ ఆసుపత్రులు, 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్, 2 నేషనల్ హైవేలు, సముద్రం, పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇది కదా రాజధాని, రెడీమేడ్ రాజధాని. అందుకనే ఈ రోజు ప్రజలు కూడా చర్చ జరుగుతా ఉంది. మావిగన్ వైపు ప్రజల మద్దతు రోజు రోజుకి పెరుగుతుంది అనేది వాస్తవం. అందుకని చాలా చోట్ల మీకు పోల్స్ పెడితే కూడా ఏదైతే కొన్ని మావిగన్కి అనుకూలంగా ఎక్కువ ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఆన్లైన్ లో చూస్తా ఉన్నాం మనం. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మావిగనే గ్రోత్ ఇంజన్, మన రాజధాని, మన మావిగన్, మన ఆంధ్రప్రదేశ్. రావాలి జగన్, కావాలి మావిగన్, ఇదే మా నినాదం.